పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగే శక్తి కలిగినవి. కాబట్టి ఈ 4 దినములు చాలా చక్కటి సంగతులను మనం ఆలోచించబోతున్నాం. ఈ మొదటి దినమున కొన్ని సంగతులతో పరిశుద్ధ గ్రంథంలోనికి ప్రవేశించడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మొదటి అధ్యాయం ఆదికాండంలోనే దేవుడు ఈ ప్రకృతిని కలిగించిన తరువాత ఒక కుటుంబాన్ని మన కళ్ళ ముందు పెట్టాడు. ఆదాము అవ్వల కుటుంబం. దేవుడు ఆదామును నిర్మించి ఆదాముకు గాఢ నిద్రను కలిగజేసి ప్రక్కటెముకను తీసి నారీగా చేసి ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చి వివాహ బంధము ద్వారా వారిని ఆశీర్వదించాడు. ఆ కుటుంబం పతనమైనట్లుగానే ఆ అధ్యాయాలలో మనం చూడగలం. దేవుడు ఒక కుటుంబముగా మనల్ని చూడాలనుకుంటున్నాడు అని తొలినాళ్లలోనే మనం అర్థం చేసుకోగలం. మన పిల్లలు కూడా కుటుంబాలుగా స్థిరపడితే చూడాలి అని తల్లిదండ్రులుగా మనకు ఎలా ఆశ ఉంటుందో, దేవుడు కూడా ఈ ప్రకృతిని కలిగించిన తర్వాత ఆదామును ఒక కుటుంబ జీవితములోనికి తీసుకుని వచ్చి కుటుంబముగా తన కొరకు బ్రతకాలి అని దేవుడు ఆశపడ్డాడు. కానీ ఆదాము కుటుంబం పతనావస్థలోనికి వెళ్ళింది. ఏదేనుకు వెళ్ళలేని స్థితిలో దేవునికి దూరమై కుటుంబంలోనే పాపపు స్థితిగతుల ద్వారా చాలా వేదన పడ్డారు అని ఆదికాండము తొలి అధ్యాయాలలోనే మనం ఎరుగుదుము. క్రొత్త నిబంధన ప్రారంభంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే క్రొత్త నిబంధన ప్రారంభంలో కూడా ఒక కుటుంబాన్ని చూపిస్తూ మనల్ని ముందుకు తీసుకొని వెళుతుంటాడు. క్రొత్త నిబంధన ప్రారంభంలో ఉన్న ఆ కుటుంబం ఏంటి? వీరు కూడా ఆదాము కుటుంబం వలె పతనమయ్యారా అని ఒకవేళ ఆలోచించగలిగితే అలాంటి కుటుంబాన్ని మన కళ్ళ ముందు పెట్టలేదు. దయచేసి ఆ కుటుంబం ఏంటో దయచేసి మీరు చూడండి. లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయంలో వ్రాయబడిన ఒక చక్కటి కుటుంబాన్ని గురించి చూడండి. లూకా సువార్త మొదటి అధ్యాయము 5-6 వచనాలను దయచేసి చూడండి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. క్రొత్త నిబంధన ప్రారంభంలో కూడా దేవుడు ఒక కుటుంబాన్ని చూపిస్తున్నాడు. ఈ కుటుంబాన్ని గురించి మనం ఆలోచించగలిగితే ఆదాము ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఒక ఆజ్ఞ విషయంలో వీరు మాత్రం సకల ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులైరి అని రాయబడింది. ఆదామా నువ్వెక్కడున్నావు అంటే ఆదాము గారు భయపడుతూ నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరినైపోయాను అనగా దేవుని దృష్టికి అపరాధిగా మారిపోయాడు. తినవద్దన్న చెట్టు ఫలాన్ని నువ్వు తిన్నావా అని దేవుడు అడిగినప్పుడు ఆ ఒక్క ఆజ్ఞ విషయంలో నిలబడలేక ఏదేనులో నుంచి గెంటి వేయబడిన కుటుంబంగా కనపడుతుంటే ఇక్కడ మాత్రం సకల ఆజ్ఞల చొప్పునను అంటే జకరియా ఎలిజబెత్కు ఉన్న ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఉన్న చాలా ఆజ్ఞలు ప్రియమైన వారన్నారు.
సుమారుగా ఒక 610 ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రాన్ని కలిగిన వీరు సకల ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా ఉండి దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి నీతిమంతులుగా ఉండటం చాలా చిన్న విషయం. అది దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారంటే ఎంత చక్కటి కుటుంబాన్ని క్రొత్త నిబంధన ప్రారంభంలో దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు చూసారా. ఈ కుటుంబంలో సమస్యలు లేవండి, అందుకే అంత బాగున్నారు అని మనం అనుకుంటామని వెంటనే ఒక సమస్యని చెప్తున్నాడు. ఏంటంటే ఎలిజబెత్ గొడ్రాలైనందున. ఏమంటే పిల్లలు లేకపోవటం అనేది ఎంత పెద్ద సమస్య. ఇతర సమస్యలతో దీన్ని ఏమైనా పోల్చగలమా? పిల్లలు లేకపోవటం అనేది ఎంత పెద్ద సమస్య. గొడ్రాలైనందున అంటే అలా పిలువబడుతున్న ఆ పరిస్థితుల మధ్య అతి పెద్ద సమస్య వారి కుటుంబంలో ఉన్న ఇది సమస్యగా వారు ఆలోచించటం లేదు. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారంటే ఈ సమస్య వారి మధ్య మనస్పర్ధలను కలిగించలేదు, వాళ్ళ అన్యోన్యతకు భంగము కలిగించలేదు. అసలు ఈ సమస్యల గురించి వాళ్ళు ఆలోచించటమే మానేశారు అన్నట్లుగా కనపడుతుంది. కుటుంబాలలో ఏ సమస్య అయినా ఆలోచించి మనం పెద్దది చేసుకుంటామే తప్ప అసలు ఆలోచించకపోతే ఎంత పెద్ద సమస్య అయినా అది చిన్నగా ఉంటుంది. అసలు మన ఆలోచనలు రాకపోతే అసలు ఏ సమస్య ఉండదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన కుటుంబాలను గురించి ఆలోచించండి. ఆదాము అని ఆదాము కుటుంబాన్ని గురించి ఆలోచిస్తూ మన కుటుంబాలు కూడా అలా మారిపోతున్నాయేమో, కానీ క్రొత్త నిబంధన ప్రారంభంలో ఈ కుటుంబాన్ని చూడగలిగితే ఎంత చక్కగా దేవునిలో కొనసాగుతున్న కుటుంబముగా కనపడుతుంది. ఈరోజు కుటుంబాలలో సమస్యలు ఎక్కువైపోయాయి, సమాధానం తక్కువైపోయింది, ఇబ్బందులు ఎక్కువైపోయాయి, సంతోషాలు కరువైపోయాయి. ప్రియమైన వారలారా, ఏదుగో క్యాలెండర్ను బట్టి పండుగలు వస్తాయి అని నవ్వలేక నవ్వినట్లు, బాగోదులే అన్నట్లుగా ఉంటున్నాం. కానీ హృదయాలలోనికి తొంగి చూస్తే ఏమండి, గుండెలు బరివెక్కువైపోయి కళ్ళల్లో నీళ్లు ఇక రాక ఏడ్చి ఏడ్చి ఆ నీరు కూడా రావటం మానేసిన జీవితాలు ప్రియమైన వారలారా మనవి. అవును కదా. ఎదిగొచ్చిన కొడుకు సంతోషపడే లోపే వాడు ఎదురు తిరుగుతున్నప్పుడు ఎంత బాధ ఉంటుందో మనకు తెలుసు కదా. మనం ప్రేమించిన అమ్మాయి మన కూతురు మన దగ్గరకు వచ్చి నేను ఇంకొకరిని ప్రేమించానని మాట్లాడుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులకు కలిగే వేదన ఎంతో మనకు తెలుసు కదా. ఈరోజు వరకు దేవాలయానికి నేను వెళతానని భార్య భర్తను బ్రతిమిలాడుకోవలసిన పరిస్థితులు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, దేవాలయానికి నేను వెళతానండి, కాస్త నన్ను పంపించండి అని. అవునా? ఈరోజు కుటుంబాలలో ఉన్న స్థితిగతులు ప్రియమైన దేవుని పిల్లలారా, మాట్లాడుకుంటే ఎదుటి వారికి లోకు అయిపోతావేమని మాట్లాడుకోవటం మానేసి గదులలోనికి వెళ్ళి వాటిని గురించి ఆలోచిస్తూ బరువెక్కిన హృదయాలతో ఎన్ని రాత్రులు నిద్రపోలేదో నీ కళ్ళకు తెలుసు. ఎన్ని రాత్రులు ఎవరితో చెప్పుకోలేక సతమతం అయిపోతున్న దినాలు ఇదిగో వెళ్ళిపోయాయో గతంలోనికి వెళ్ళిన క్యాలెండర్లకు తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆవేదన చెందుతూ ఏమైపోతారు. ఎందుకంటే సమాజాన్ని చూస్తున్నప్పుడు మన పిల్లల ఎడల భయాన్ని కలిగింటూ బ్రతుకుతున్న తల్లిదండ్రులుగా మనకు తెలుసు కదా. ఇవన్నీ కూడా ఎందుకు ఇలా జరిగిపోతుంది కుటుంబాలలో? దేవుడు కుటుంబాలుగా మనల్ని బ్రతకాలి అని కోరుకుంటున్నప్పుడు
కుటుంబాలలోనే సమస్యలు మొదలై విచ్ఛిన్నమైపోయి ఒకే తల్లి ఒకే తండ్రి పెంచిన కన్న కుటుంబాలు కలుసుకోలేని పరిస్థితుల మధ్య శత్రువులుగా మారిపోయి, ఏమండి, ఎందుకు ఇలా మారిపోతున్నారో ఏమైనా ఆలోచించగలుగుతున్నారా? ఆలోచించండి. లోబడుతుంది అనుకున్న భార్య లోబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కలుగుతున్న ఆ వేదన ఎంత ఉంటుంది? ఈరోజు కుటుంబాలలో ఉంటున్న పరిస్థితి ప్రియమైన దేవుని పిల్లలారా, మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతూ యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాటను దయచేసి మీరు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 43, 44 వచనాలలో ఆయన మాట్లాడుతూ ఈ కుటుంబాల స్థితిగతులను గురించి మాట్లాడుతున్న మాటలు చూడండి. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ మీరు నా బోధ విననేరకుండుట వలననే గదా మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. ఆది కుటుంబము నుండి ఇప్పటి కుటుంబాల వరకు ఎందుకు ఈ సమస్యల వలలోనికి వెళ్ళిపోయారు అంటే దుష్టుని ఛాయలు కుటుంబాలపైకి వచ్చాయి ప్రియమైన దేవుని పిల్లలారా. తండ్రి సంకల్పాన్ని దెబ్బతీయటానికి పరలోకమందున్న కన్న తండ్రి కుటుంబాలుగా నా పిల్లలు నా కొరకు బ్రతకాలన్న ఆశ కలిగి ఉన్నాడని ఎరిగి దుష్టుడు కుటుంబాలపై తన విషాన్ని చెమ్మటం ప్రారంభించాడు ప్రేమన దేవుని పిల్లలారా. వాడి స్వభావము, వాడి ఆలోచనలు, వాడి దురాశలు మనుషులలో నింపాడు. మనుషులలోనికి ఎప్పుడైతే వాడి స్వభావం వచ్చిందో మన కుటుంబాన్ని ఎవరో పాడు చేయవలసిన అవసరత లేదు. మన కుటుంబాన్ని మనమే పాడు చేసుకునే స్థితిలోనికి వాడు తీసుకుని వెళ్ళాడు ప్రేమన వారలారా. కయీను హేబేలును చంపాడు. చూసారా? కయీనిలోనికి ప్రవేశించి సొంత తమ్మున్నే చంపేటట్లుగా చేశాడు. ఆదాములోనికి ప్రవేశించాడు, తన భార్య మీదనే నెపాన్ని వేసేవాడుగా మార్చాడు. నాది తప్పు కాదు అన్నట్లుగా, నా కుటుంబము కదా అన్న ఆలోచనలో నుంచి ఇదిగో మన కుటుంబాల మీదనే నేరారోపణ చేసేటట్టుగా వాడు మలుస్తున్నాడు. అంటే మీరు ఆలోచించండి. కొన్ని ఆజ్ఞలు, ఒకే ఒక ఆజ్ఞ మనకు ఉన్నప్పుడే ఆదామును వాడు మోసం చేశాడంటే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో న్యాయ విధులు, ఎన్నో ఆజ్ఞలు మన బ్రతుకుట కొరకు దేవుడు మన కళ్ళ ముందు పెట్టినప్పుడు ఆ ఆజ్ఞలలో మన జీవితాలు ఉండనివ్వకుండా లోకాన్ని చూపిస్తూ లోకపు ప్రభావాన్ని మన మీదికి తీసుకుని వచ్చి మన కుటుంబాన్ని మనమే నాశనము చేసుకునేటట్లుగా వాడు చేస్తున్నాడు అనటంలో ఎలాంటి సందేహము లేదు ప్రియమైన వారలారా. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని ఊడబెరుకును అని రాయబడింది. మన కుటుంబాన్ని ఎవరో నాశనం చేస్తున్నారు అని ఒకరి మీద మనం నింద వేయటం కంటే దుష్టుడు ఏం చేస్తున్నాడంటే మనలోనికి ప్రవేశించి మన కుటుంబాన్ని నాశనము చేసుకునేటట్లుగా మనల్ని మలిచేస్తున్నాడు అని లేఖనము సెలవిస్తుంది. కుటుంబానికి యజమానుడు పురుషుడు. ఆ యజమానుడిలోనికే ప్రవేశించి సమాధానము లేని స్థితిలో కుటుంబం నాశనం అయిపోవటానికి కారణం ఒక పురుషుణ్ణే
దుష్టుడు ఆవరించి ఉన్నాడు అని లేఖనాలలోనికి వెళ్ళగలిగితే ప్రియమైన వారలారా మనకు అర్థమవుతుంది. వివాహ బంధంలోనికి ప్రవేశించినప్పుడు ఎన్ని ప్రమాణాలు చేసి ఎంత ఆనందం, నా కుటుంబం ఇలా ఉండాలి అని ఎన్ని ఆలోచనలతో జీవితాన్ని ప్రారంభించాం. పిల్లలు కలిగినప్పుడు ఎన్ని కలలుగంటూ వారి ద్వారా ఎంత ఆనందాన్ని పొందుకుంటూ వారి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలి అని భార్యాభర్తలుగా మాట్లాడుకొని ఉంటాం. కానీ అవన్నీ తలకిందులైపోయి ఈరోజు ఎందుకు సతమతమైపోతున్నామంటే దుష్టుడు వలన ప్రియమైన దేవుని పిల్లలారా. వాడి ఛాయలు, వాడి నీడ, వాడి ప్రభావం, వాడి ఆలోచనలు, వాడి స్వభావం మనుషులలోనికి వచ్చింది. ఆ మనుషులలోనికి రావటం వల్ల నీతికి దూరమై, దేవునికి దూరమై ఈరోజు సతమతం అవుతున్న మన కుటుంబాలను మరణాలు నిలబెట్టడానికి క్రొత్త నిబంధన ప్రారంభంలో ఒక కుటుంబాన్ని మన కళ్ళ ముందు పెడుతున్నాడు. ఎప్పుడో ఆదాము కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటాం కదా, మనం ఇలా అయిపోవటానికి కారణం అదే అదే అన్నట్లుగా దానినే జ్ఞాపకం చేసుకుంటూ ఇక మనం బ్రతకటం మన వల్ల కాదు అనే నిర్ధారణకు వచ్చేస్తుంటాం కదా. కానీ క్రొత్త నిబంధన ప్రారంభంలో మాత్రం ఒక కుటుంబాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో నా కొరకు బ్రతికిన కుటుంబాన్ని చూడండి. ఎన్ని ఆజ్ఞలు నేను ఇచ్చినా, ఎన్ని న్యాయ విధులను నేను ఇచ్చినా, ఎన్ని సమస్యలు ఆ కుటుంబంలో ఉన్నా నా కొరకు బ్రతికిన కుటుంబాన్ని చూడండి అని జకరియా ఎలిజబెతుల కుటుంబాన్ని మన కళ్ళ ముందు పెడుతున్నాడు. అంటే బ్రతకగలమన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాడు ప్రియమైన వారలారా. నేను కూడా దేవుని కొరకు బ్రతకగలనన్న నమ్మకాన్ని జకరియా ఎలిజబెత్ దంపతులను మన కళ్ళ ముందు పెట్టి ఆయన మాట్లాడుతున్నాడు ప్రియమైన వారలారా. ఆ కుటుంబంలో ఉంటున్న అన్యోన్యతను చూడగలిగితే ముసలితనములోనికి వెళ్ళిన సమస్యలు లేవు ప్రియమైన వారలారా. అంటే ముసలితనంలో చాలా సమస్యలు రావాలి కదా. నిన్ను చేసుకున్నందుకే ఇలా జరిగింది అని ఎన్నో నేరారోపణలు చేయవలసిన వయసు కదా. కానీ వాళ్ళలో ఎవరి మీద ఎవరు నేరారోపణ చేయటం లేదు. ఇదిగో ఏమండి, మీరు సేవ చేసే దినాలు దగ్గర పడుతున్నాయి, మీరు ప్రిపేర్ అవ్వాలి అని భార్యగా జ్ఞాపకం చేస్తుంది. జకరియా గారు కూడా అవును మరి నేను వెళుతున్నాను జాగ్రత్త అంటే, మీరు వెళ్ళిరండి నేను చూసుకుంటాను కదా, ఏం కదా నా గురించి ఏం ఆలోచించకండి అనే ఒక అన్యోన్యత ఆ కుటుంబంలో ఉంది ప్రియమైన వారలారా. ఎందుకంటారు? ఈ కుటుంబం ఇలా బ్రతకడానికి కారణం ఏంటి అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే భార్యాభర్తలుగా ముందు దేవునిలో ఉండటానికి అలవాటు పడిన జీవితాలు వీళ్ళిద్దరివి ప్రియమైన వారలారా. ఒక కుటుంబానికి పునాది భార్యాభర్తలు దేవునిలో ఉండటం ప్రియమైన వారలారా. భార్యాభర్తలు దేవునిలో ఉండటం ప్రియమైన వారలారా. ఇద్దరూ దేవునిలో ఉన్నారు గనుక, ఇద్దరూ దేవునిలో ఉంటున్నప్పుడు సమస్యలనేటివి ఏమండి అవి పెంచి పెద్దది చేసుకునే అవకాశం అనేది ఉండదు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే చాలామంది మీరు చూడండి, వివాహ సమయంలో వరుడు కానీ వధువు కానీ బాప్తిస్మము తీసుకున్నారా, రక్షణ అనుభవం ఉందా అని అడుగుతుంటారు. కొన్నిసార్లు వివాహ బంధానికి ముందుకు వెళ్ళటానికి ఇష్టపడరు ప్రేమన దేవుని పిల్లలారా. ఎందుకు తెలుసా? రక్షణలో ఉన్న వారి మధ్య వివాహ బంధం అనేది ఏమండి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ. రక్షణలో లేకపోతే సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ప్రేమన వారలారా. జకరియా ఎలిజబెత్ దంపతుల కుటుంబం ఇంత చక్కగా ఉండటానికి ఇద్దరికీ ఆజ్ఞలు తెలుసు, ఇద్దరికీ దేవుని న్యాయ విధులు తెలుసు, ఇద్దరూ దేవునిలో ఉంటున్నారు, ఇద్దరూ దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు, ఇద్దరూ దేవునిలో ముందుకు వెళ్ళాలి అని నిర్ణయాన్ని కలిగిన కుటుంబం ప్రేమన దేవుని పిల్లలారా. వీళ్ళకు దేవునిలో ఉండటం కంటే ముఖ్యమైనది ఏది లేదన్నట్లుగా బ్రతుకుతున్న కుటుంబం.
మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, చక్కగా మీ సేవా కాలాన్ని ముగించుకొని రండి అని జకర్యాను పంపగలుగుతుంది. గొడ్రాలుగా ఉన్న పరిస్థితులు ఏమండి ఎంత విషమించినా ఒకడినొకరు ఆదరించుకునే కుటుంబం ప్రియమైన వారలారా. ఏమండి నన్ను గొడ్రాలు అంటున్నారు అని భార్యగా తన భర్తతో చెప్పుకున్న సందర్భాలు ఉండవా? జకర్యా ఏం చెప్పి ఉండాలి? అంటున్నది నిన్నొక్కదాన్నే కాదు, నన్ను కూడా అన్నట్టే. నిన్నంటున్నారు, నువ్వెందుకు బాధపడుతున్నావు? నన్నన్నా ఇద్దరిని అన్నట్టే, నిన్నన్నా కూడా ఇద్దరిని అన్నట్టే. బాధ సగం తీసుకుంటే ఎదుటి వారికి బాధగా ఉండదు. బాధ ఒక్కరే భరిస్తున్నప్పుడు అది తట్టుకోలేని స్థితిలోనికి వెళుతుంది. జకర్యా ఏం చేస్తున్నాడంటే షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అసలు నిన్ను మాత్రమే అంటున్నారని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నన్ను కూడా అన్నారు. అయినా నేనన్నానా నిన్ను? నేనన్నానా? నేనంటే నువ్వు బాధపడాలి. ఒక భర్త భార్యకి ఇచ్చే ధైర్యం చూసారా? ఏమంటే మీరెందుకు డల్గా ఉన్నారు అంటే, సేవ చేస్తున్న మీకే దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు, మీరే సేవ చేస్తున్నారు అన్నారు ఈరోజు అన్నప్పుడు, ఏమండి మీరు నాకేం చెప్పారు? నేనంటే బాధపడాలే తప్ప ఎవరు అంటే మీరెందుకు బాధపడుతున్నారు? ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఒకరి సమస్యల్లో ఒకరు నిలబడటం అనేది అన్యోన్యత. అన్యోన్యత అంటే అది రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయటం అన్యోన్యత కాదు. ఒకే రకమైన దుస్తులు వేసుకోవటం అన్యోన్యత కాదు. ఇద్దరు సంపాదించి డబ్బు కూడబెట్టడం అన్యోన్యత కాదు ప్రేమన వారలారా. ఒకరు సమస్యలో ఒకరు నిలబడటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం, సమస్య ఎప్పుడు ఒక్కరిది కాదు, ఇది మన ఇద్దరిది అనుకోవటం. ఎందుకంటే భార్యాభర్తల బంధంలో దేవుడు ఇద్దరు అని చెప్పలేదు ప్రేమన వారలారా, వారు ఏక శరీరము. అంటే సమస్య వచ్చినప్పుడు అది నీదా నాదా అని ఆలోచిస్తున్నామంటే, నీది నాది అన్న బంధం ఏమండి అది మంచిది కాదు ప్రేమన వారలారా. దేవుడు ఒకటి అన్నప్పుడు అన్నీ ఒకటే, అన్నీ ఒకటే. క్రొత్త నిబంధన ప్రారంభంలో ఇదిగో ఇలాంటి కుటుంబాలుగా మీరు బ్రతకాలి అని యేసుక్రీస్తు పుట్టుకకు మునుపు ఒక కుటుంబాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. ముసలితనములోనికి వెళ్ళిన తర్వాత కూడా వారి అన్యోన్యతకు భంగం కాలేదు. అతిపెద్ద సమస్య వారికి పిల్లలు లేకపోవటాన్ని కూడా దాన్ని ఆలోచించకుండా దేవుని కొరకు బ్రతుకుతున్నారు అంటే చూడండి ఎంత చక్కటి కుటుంబమో. ఏం జరిగిందో మనం చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయంలో మనం చూడగలిగితే ప్రియమైన వారలారా, జకర్యా సేవ చేయటానికి యెరూషలేముకు వెళ్ళాడు. ప్రియమైన వారలారా 8వ వచనాన్ని దయచేసి మీరు చూడండి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే జకర్యా ధూపం వేయటానికి మందిరము లోపల ఆ సమయం రాగానే లోపలికి వెళ్ళాడు. ప్రజల సమూహమంతయు వెలుపల నిలిచింది. ఈయన యాజకుడు, యాజక మర్యాద చొప్పున రాయబడింది. అంటే యాజకునికి కూడా చాలా కండిషన్స్ ఉన్నాయి ప్రియమైన వారలారా. సేవనగానే ఇష్టం వచ్చినట్లుగా చేసేది కాదు, దేవునికి ఇష్టమైనట్లుగా చేసేది. యాజకత్వం అనేది
మన ఆలోచనలతో చేసేది కాదు, దేవుడి ఆజ్ఞలను బట్టి యాజక మర్యాద అని రాయబడింది. లోపలికి వెళ్ళాడు. ప్రజల సమూహం అంతయు వెలుపల ఉంది ప్రజల సమూహం అంతయు. ఈయన ధూపం వేసే సమయానికి దేవదూత కనబడింది. భయపడిపోయి తొందరపడ్డాడు. ఏమైనా లోపం జరిగిందా? భయపడిపోయాడు. అప్పుడు దేవదూత మాట్లాడుతుంది చూడండి. అప్పుడు ఆ దూత ప్రభు దూత అతనితో జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కని అతనికి యోహానను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి యోహాను గారు ఎంత గొప్పవాడవుతాడో తెలియజేయబడుతున్న వచనం క్రింది వచనంలో రాయబడింది. జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కంటుంది. అతనికి యోహానను నీవు పేరు పెట్టుదువు. ఇక్కడ చాలా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నీ ప్రార్థన వినబడింది అని దేవదూత మాట్లాడుతుంది. జకర్యా దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? నీ ప్రార్థన వినబడింది అంటుంది. దేని కొరకు జకర్యా ప్రార్థన చేస్తున్నాడు? వెంటనే నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కని అతనికి యోహానను పేరు పెట్టుదు అనగానే జకర్యా గారు లోపలికి వెళ్ళి తన గర్భఫలము కొరకు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడా? దయచేసి మీరు ఆలోచించండి. ఎందుకంటే జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుణ్ణి కనును. నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కని యోహానని పేరు పెట్టుదు అనగానే గర్భఫలము కొరకు ప్రార్థన చేశాడేమో. వెంటనే గర్భఫలాన్ని గురించి దేవదూత మాట్లాడుతుంది అనుకునే అవకాశం ఎక్కువగా ఉంది అక్కడ. కానీ జకర్యా గర్భఫలము కొరకు లోపలికి వెళ్ళి ప్రార్థన చేశాడా? ఒకవేళ గర్భఫలము కొరకు కాదు అంటే దేని కొరకు ప్రార్థన చేశాడు జకర్యా? దేని కొరకు ప్రార్థన చేశాడు? ఒకవేళ మరొక దాని కొరకు చేశాడు అనుకుంటే గర్భఫలాన్ని ఎందుకు ఇస్తున్నాడు? గర్భఫలము కొరకు కాదండి, మరొక దాని గురించి చేశాడు అనుకుంటే గర్భఫలాన్ని ఎందుకు ఇస్తున్నాడు? మీరు ఆలోచించండి. లేదండి, గర్భఫలము కొరకే ప్రార్థన చేశాడు, గర్భఫలం ఇవ్వబడింది అని మనం అనుకోవచ్చా? లేదంటే గర్భఫలము కోసం కాదండి అని ఒకవేళ అంటే మరి గర్భఫలాన్ని ఎందుకు ఇచ్చాడు? లేఖనాలను చదువుతున్నప్పుడు, లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు ప్రేమన వారలారా, అక్షరక్షరం నిన్ను నన్ను ఆపుతుంది అక్కడ. ఎందుకంటే ఆలోచించవలసిన అవసరతను కల్పిస్తుంది లేఖనాలు ప్రేమన దేవుని పిల్లలారా. ఈ కళ్ళకు అక్షరాలు మాత్రం తెలుసు, కానీ ఈ కళ్ళకు అక్షరాల వెనకాలన్న అర్థాలు తెలియదు. ఆ అర్థాల లోతుల్లోనికి వెళ్ళాలి అంటే వాక్యాన్ని ఆత్మ సహాయముతో ఆలోచించడానికి కూర్చోవాలి ప్రేమన వారలారా కదా. ఎప్పుడు చదువుకుంటున్న మాటలే, కానీ లేఖన సత్యాలను మనం గుర్తించగలిగితే ఎప్పుడు చదువుకున్న మాటలే అద్భుతంగా కనిపిస్తుంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా. అద్భుతంగా. ఎందుకు బైబిల్ ఎప్పుడు క్రొత్తదిగా ఉంటుంది అంటే, దీని లోపలికి పరిశుద్ధాత్ముడు తీసుకుని వెళుతున్నప్పుడు ఆ అక్షరాల వెనకాలుంటున్న సంగతులను మనకు అర్థం చేసేటప్పుడు బాగా తెలిసిన మాటల్లో నుంచే చాలా తెలియని సంగతులలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళతాడు ప్రియమైన వాళ్ళారా. అందుకే వాక్య పఠనాన్ని
ఎప్పుడు మనం మానేయటానికి వీల్లేదు. చదువుతున్న కొలది లోపలికి తీసుకొని వెళుతుంటాడు దేవుడు. జకర్యా గారు ఏం ప్రార్థన చేశాడు? జకర్యా, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కనును అని రాయబడింది కదా. ఏమంటే గర్భఫలము కొరకే ప్రార్థన చేశాడు అని ఒకవేళ మనం అనుకుంటే, ప్రేమ దేవుని పిల్లలారా, లేఖనాలలోనికి మనం వెళ్ళగలిగితే ప్రజలందరూ వెలుపల నిలిచి ఉన్నారు. యాజకుడు లోపలికి వెళ్ళాడు. యాజకుడు లోపలికి వెళ్ళి పర్సనల్గా తనకేం కావాలని అడుగుతాడా? ప్రజలందరి కొరకు అడుగుతాడా? మీరు ఆలోచించండి. దేని కొరకు ఆలోచిస్తాడు? సంఘ కాపరి గారి ఆదివారం ప్రార్థన చేస్తాడు. ప్రజలందరూ ఆయన ఎదుట ఉంటారు, ఆయన ప్రార్థన చేస్తాడు. ఎవరి కొరకు చేస్తాడో తెలుసా? సంఘమై ఉన్న అందరి కొరకు ప్రార్థన చేస్తాడే తప్ప తన పర్సనల్ ప్రేయర్ అప్పుడు చేసుకోడు. ఎందుకు? అప్పుడు ప్రజలకు దేవునికి ఒక మధ్యవర్తిగా, నాయనా నీ పిల్లలు నీ సన్నిధికి వచ్చారు అని సంఘానికి అవసరమైనది, కుటుంబాలకు అవసరమైన దానిని గురించి దేవుణ్ణి అడుగుతుంటాడు. ప్రేమ వారలారా, తన పర్సనల్ ప్రేయర్ ఎప్పుడు చేసుకుంటాడు? ఇంటికి వెళ్ళిన తర్వాత సమయానుకూలతను బట్టి గదిలోనికి వెళ్ళి తన కుటుంబాన్ని గురించి తన పర్సనల్ ప్రేయర్ చేసుకుంటాడు. ఇప్పుడు జకర్యా, ప్రజలందరూ వెలుపల నిలిచి ఉన్నారు, ఆయన ధూపం వేయటానికి వెళ్ళాడు. అంటే ప్రజలందరి కొరకు విన్నవించడానికి లోపలికి వెళ్ళినప్పుడు నాకు గర్భఫలాన్ని ఇవ్వు అని ప్రార్థన చేస్తాడా? మీరు ఆలోచించండి. యాజకుడు ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, ఎవరి కొరకు విజ్ఞాపన చేయాలని లేఖనాలలో రాయబడిందో చూడండి. యాజక మర్యాదను గురించి లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు. యాజకుడు ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వచ్చు ప్రజల పక్షాన దేవునికి విజ్ఞాపన చేయాలి. జకర్యా గారు కూడా దేవుని దగ్గరికి వచ్చిన ప్రజలందరి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే జకర్యా గారు గర్భఫలము కొరకు ప్రార్థన చేయటం లేదు. మరి దేని కొరకు ప్రార్థన చేశాడు అని ఈ తొలి దినమున ఆలోచించి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రజలందరి పక్షమున దేవుణ్ణి అడగటానికి లోపలికి వెళ్ళాడు. నాయనా, ప్రజలందరూ వెలుపల నిల్చున్నారు, నీ పిల్లలు కదయ్యా, ఇదిగో నీ పిల్లల కొరకు నేను అడుగుతున్నాను అని ప్రార్థన చేసి ధూపము వేస్తున్నాడు. అప్పుడు జకర్యా, నీ ప్రార్థన వినబడింది అంటే ప్రజలందరి కొరకు జకర్యా గారు ఏం ప్రార్థన చేశాడు? ఒకవేళ వేరే దాని కొరకు ప్రార్థన చేస్తే ఎందుకు గర్భఫలాన్ని ఇస్తున్నాడు అని జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే జకర్యా గారు ముందుగా అసలు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడో లేఖనాలలోనికి వెళ్ళి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని దయచేసి చూడండి. యెరూషలేమునందు సమూయేలనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఆ యెరూషలేము దేవాలయములోనే సిమియోన్ అనే నీతిమంతుడు ఉన్నాడు. అతడు ఏం చేస్తున్నాడంటే
పర్సనల్గా తనకేం కావాలో అడగట్లేదు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. అంటే ఇశ్రాయేలీలకు ఆదరణ కావాలి, ఆదరణ కావాలి. ఎందుకు ఆదరణ కావాలి అంటే ఇశ్రాయేలీలు రోమా ప్రభుత్వపు క్రింద బానిసలుగా బ్రతుకుతున్న కాలం ఇది. ఆదరణ కావాలి, ఆదరణ కావాలి. ఎవరి కుటుంబంలోనైనా మరణిస్తే ఆదరణ కూడికని సంఘమంతా వెళ్ళి దేవుని మాటల చేత వాళ్ళని బలపరచడానికి మనం ప్రయత్నం చేస్తాం కదా. ఇశ్రాయేలీలు కూడా రోమా ప్రభుత్వము క్రింద అణగారిపోతున్నప్పుడు ఆదరణ లేక నెమ్మది లేక బ్రతుకుతున్నప్పుడు దేవుని మాటల ద్వారా వాళ్ళని ఆదరించే ఆదరణ కావాలి. ప్రేమన వారినారు. సిమియోను నీతిమంతుడు తన పర్సనల్ ప్రేయర్ చేయట్లేదు. నాయనా, నీ పిల్లలైన ఇశ్రాయేలీలకు ఆదరణ కావాలి అని ఆ దేవాలయములో కనిపెడుతూ ఉన్నాడు. ప్రేమన వారినారు. ఇంకా చూడండి, లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 37వ వచనము. 84 సంవత్సరములు 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఈమె కూడా రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తుంది. పర్సనల్ ప్రేయర్ చేయట్లేదు ఈవిడ. తనకేదో కావాలి, తన కుటుంబానికి ఏదో కావాలి అన్న ఆలోచన కాదు. విధవరాలుగా ఉండి దేవాలయాన్ని విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు దేని కొరకు ఆమె ఎదురు చూస్తుందో తెలుసా? దేని కొరకు మాట్లాడుతుందో తెలుసా? ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు. ఇశ్రాయేలు యొక్క విమోచనకు లేఖనాలలో వ్రాయబడింది, విమోచకుడు వస్తాడు, పాప క్షమాపణ కలుగుతుంది, ఈ పాపము నుంచి శాశ్వతమైన విమోచన కలగాలి, ఆదరణకర్త వస్తాడు, మమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన ఎవరో కాదు, మెస్సియా. లేఖనాలు, ప్రవక్తలు, ధర్మశాస్త్రము, కీర్తన గ్రంథాలలో ఆయనను గురించి వ్రాయబడిన ఆయన రావాలి, విమోచకుడు రావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, హన్నా గారు విమోచన కొరకు ఇశ్రాయేలీల కొరకు ప్రార్థనలో ఉంటూ కనిపెడుతూ మాట్లాడుతుంది. సిమియోను గారు ఇశ్రాయేలీల కొరకు ఆదరణ కావాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రేమన వారలారా, ఏమండి, లోపలున్నవారే ఇశ్రాయేలీల కొరకు ఆలోచిస్తున్నప్పుడు లోపలికి వెళ్ళిన జకరియా ఏం ప్రార్థన చేస్తాడు? ఇప్పుడు మీరు ఆలోచించండి. నాయనా, నీ పిల్లలందరూ వచ్చారు నాయనా, నీ పిల్లలకి ఏం కావాలి? నీ పిల్లలకేం కావాలి? నాకు ఇది కావాలి అని కాదు, నీ పిల్లలకు కావలసినవి 2 నాన్న. ఏంటి? ఆదరణ కావాలి. నీ మాటలు కరువైపోయి, ఇదిగో ఆదరణ కర్తను పంపిస్తానన్నావు కదా, మెస్సియాను పంపిస్తానన్నావు కదా. లేఖనాలలో నువ్వు పంపుతానన్నా ఆ మెస్సియా, ఆ రక్షకుడు కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఆయన వస్తే కానీ మాకు ఆదరణ కలుగదు. ఇదిగో విమోచన మాకు కావాలి, శాశ్వతమైన విమోచన. ఏ పాపములో ఉండి విమోచన కలగకుండా మా జీవితాలు కొట్టుమిట్టాడుతున్నాయో ఆ విమోచకుణ్ణి పంపుతానన్నావు కదా. ఆ విమోచకుణ్ణి, ఇదిగో నీ ప్రజలందరికీ కావలసింది పాపము నుండి విమోచన. నీ ప్రజలందరికీ కావలసింది నీ మాటల ఆదరణ కావాలి, నీ మాటల ఆదరణ కావాలి. నిజమే కదా? ఈరోజు సమాజానికి కూడా అదే కావాలి. మన దేవుని పిల్లలారా,
సమస్యల వలయములో ఉంటున్న వారికి దేవుని మాటల ద్వారా ఆదరణ కావాలి. ఒకవేళ దేవుని మాటలు మనల్ని ఆదరించలేకపోతే, దేవుని మాటలు లేకపోతే ప్రియమైన వారలారా, ఈ సమస్యల ఒత్తిడిలోనికి వెళ్ళి ఆత్మహత్యలలోనికి వెళ్ళిపోతాం ప్రియమైన వారలారా. లోకంలో ఉన్నవారు సమస్య రాగానే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నవారు బోళ్ళంతమంది. మరి మనం ఎందుకు చేసుకోవట్లేదంటే ఆయన మాటలు మనల్ని ఆదరిస్తున్నాయి. ఏం కాదు, నేనున్నాను 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 అన్న మాట మనల్ని ఆదరిస్తుంది. ఇదిగో, విశ్వసించువాడికి సమస్తము సాధ్యమే. మనము విశ్వాసం ఉంచగలిగితే దేవుడు చెయ్యలేనిది ఏంటి లేదు అని నిరీక్షణ కలిగి ఆయన కొరకు ఎదురు చూసేటట్లుగా దేవుని మాటలను మనల్ని ఆదరిస్తున్నాయి ప్రేమ. లోకంలో చూడండి, ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటే, ఈరోజు కుటుంబ సమస్యలు ఎన్ని ఉన్నా నేను ఎందుకు ఆలోచించటం లేదో తెలుసా? దేవుని మాటల ఆదరణ మనకు ఉన్నది గనక ప్రియమైన వారలారా. ఈ మాటలు మనల్ని ఆదరించకపోతే ఈ లోకాన్ని ఎప్పుడో మనం విడిచిపెట్టే వాళ్ళం ప్రియమైన వారలారా. మనకు కావలసింది విమోచన. ఎక్కడి నుంచి విమోచన? పాపములో నుండి విమోచన కలగాలి. ఎందుకంటే పాపములో ఉన్నవాడికి నెమ్మది ఉండదు ప్రేమన దేవుని వల్ల. దుష్టులకు నెమ్మది ఉండదు. పాపము జీవితాలలో నెమ్మదిని తీసివేస్తుంది. పాపము సంతోషాన్ని ఇవ్వదు ప్రియమైన వారలారా. పాపము చేసినప్పుడే సంతోషం, చేసిన తర్వాత అది భారమై బరువై మన జీవితాలను నాశనములోనికి తీసుకుని వెళుతుంది. విమోచన కావాలి. జకరియా గారు లోపలికి వెళ్ళి, నాయనా నీ ప్రజలందరికీ ఆదరణ కావాలి, విమోచన కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. జకరియా, నీ ప్రార్థన వినబడింది. నా పిల్లల కొరకు నువ్వు ఆలోచిస్తున్నావు కదా, నా పిల్లలకు ఆదరణ కావాలి, నా పిల్లలు ఇదిగో విమోచన నొందాలి, లేఖనాలలో నేను చెప్పిన మాటలన్నీ నెరవేరాలి అని నువ్వు వేడుకుంటున్నావు కదా నా పిల్లల కొరకు, నీ ప్రార్థన వినబడింది. అంటే జకరియా గారు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఆదరణకర్త, విమోచకుడు అంటే మరెవరో కాదు ప్రేమని వారిలారా, యేసుక్రీస్తు రాకడను గురించి లోపల మొరపెట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి రావటం చాలా అవసరం ప్రియమైన వారలారా. మరి ఆయన కొరకు ప్రార్థన చేస్తుంటే, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కంటుంది, యోహానను పేరు పెట్టుదు అని యోహాను గారి పుట్టుకను గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు? యోహాను గారి పుట్టుకను గురించి ఎందుకు తెలపబడింది అని ఆలోచించండి మీరు. యేసుక్రీస్తును గురించి, ఆయన రాకడను గురించి జకరియా గారు మొరపెడితే, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కంటుంది, అతనికి యోహాన్ అనే పేరు పెట్టుదు అని ఎందుకు సెలవిస్తున్నాడు అంటే, యోహాను గారి పుట్టుకను గురించి అక్కడ సందర్భం కాదు. కానీ జకరియా, నీ ప్రార్థన వినబడింది, నీవు రక్షకుని కొరకు ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ రక్షకుణ్ణి పంపడం ఖరారైపోయింది. ఆయన రావాలంటే ఆయనకు ముందు త్రోవను సరళం చేయడానికి ఎవరు రావాలి? యోహాను గారు రావాలి. ఇదిగో ఆ యోహాను గారిని నీకే ఇస్తున్నాను పో అన్నాడు. ఎందుకు? నువ్వు నా పిల్లల గురించి ఆలోచించావు, నేను నీ కుమారుడు గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు నా గురించి ఆలోచించావు, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. ఆయన రాకడ ఖరారైంది. కానీ ఆయన రావాలంటే ఆయనకు ముందు త్రోవను సరళము చేయటానికి లేఖనాలలో వ్రాయబడిన అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము యోహాను గారు రావాలి. ఇప్పుడు ఆ యోహాను గారిని నీకే ఇస్తున్నాను. యోహాను గారి పుట్టుక ఖరారైందంటే దాని వెనకాల అర్థం ఏంటి?
యేసుక్రీస్తు రాబోతున్నాడు. జకర్యా, నీ ప్రార్థన వినబడింది అంటే ఆ యేసుక్రీస్తు రాకడను గురించి నువ్వు అడిగిన ప్రార్థన వినబడింది. ఓకే, ఆ యేసుక్రీస్తును తండ్రి పంపబోతున్నాడు, కానీ ఆయనకు ముందుగా త్రోవను సరళం చేయడానికి యోహాను గారు రావాలి. ఆ యోహాను గారిని నీకిస్తున్నాను అని యోహాను గారు పుట్టుకను గురించి అక్కడ తెలపబడింది ప్రియమైన వారిలారా. అందుకే చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాటను మనము చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి వచనము నుండి, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, నా జనులను ఓదార్చుడి, 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 యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోషరుణం తీర్చబడెను, దోషరుణము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనని సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. ఇది యోహాను గురించి వ్రాయబడింది. కాబట్టి ఆయన రాకడకు ముందు త్రోవను సరళము చేసే ఆ యోహానును నీకిస్తున్నాను. నువ్వు చేసిన ప్రార్థన ఓకే అంటే ఆ యేసు క్రీస్తును పంపడం ఓకే. ఆయనకు ముందు త్రోవను సరళం చేయటానికి నా పిల్లల గురించి నువ్వు ఆలోచిస్తే నీకు కుమారుణ్ణి ఇస్తున్నాను అని యోహాను గారికి ఇవ్వటం జరిగింది. అంటే దేవుడి కొరకు మనం ఆలోచిస్తే దేవుడు ఏం చేస్తాడండి? మన కొరకు ఆలోచిస్తాడు. మనం మన కొరకే ఆలోచించుకుంటున్నాం అనుకోండి, దేవునికి అవకాశం ఇచ్చినట్లు ఏమవుతుంది చెప్పండి? మనమే మన కొరకు ఆలోచిస్తున్నాం అనుకోండి, దేవుడు మన విషయంలో ఏం జోక్యం చేసుకుంటాడు? నువ్వు ఆయన కోసం ఆలోచిస్తే ఆయన నీ కోసం ఆలోచిస్తాడు. జకర్యా గారు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ప్రేమన వారలారా. అందుకే చూడండి, అదే అధ్యాయంలో యేసుక్రీస్తు పుట్టుకను గురించి కూడా వ్రాయబడింది. లూకా సువార్త మొదటి అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. జకర్యా గారి దగ్గరికి వచ్చింది గాబ్రియేలు దేవదూతే. మరియమ్మ గారి దగ్గరికి వచ్చింది గాబ్రియేలు దేవదూతే. నీ ప్రార్థన వినబడింది. ఆ ప్రార్థనకు సమాధానం చూసారా? ముసలితనములో యోహాను గారిని ఇస్తే యోహాను గారిని ఎంత చక్కగా పెంచారో మనం ఆలోచించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందండి. కయీనునిస్తే కయీను ఒక హంతకుడైపోయాడు. ఒక ఫెయిల్యూర్ కుటుంబముగా ఆదామును కుటుంబం చూస్తాం. కానీ ఇక్కడ మీరు ఆలోచించగలిగితే యోహాను గారు ఏమండి ఎంత గొప్పవాడయ్యాడో మనకు తెలుసు. అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడంటే ముసలితనములో భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా ఒక సేవకులుగా యోహాను గారిని ఎంత చక్కగా పెంచారో లేఖనాలలోనికి వెళితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రేమన వారిని. మన పిల్లలు గొప్పవాళ్ళు కావాలి అని అనుకుంటాం, కానీ అనుకుంటే గొప్పవాళ్ళు కారు ప్రేమన వారిని. గొప్పవారు అయ్యేటట్లుగా పెంచటం మన బాధ్యత. మనం అనుకుంటున్నాం అంతే, కానీ అనుకుంటే కాదు, వారు గొప్పవారు అయ్యేటట్టుగా చిన్ననాటి నుంచే వారిని పెంచుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మనముంది.
పిల్లల పెంపకం అంటే అన్నీ కొనివ్వటం కాదు ప్రేమన దేవుని పిల్లలారా. పిల్లల్ని దేవునిలో పెంచటం అంటే వారికి ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టుగా వస్తువుల మధ్య నింపటం కాదు ప్రేమన దేవుని పిల్లలారా. దేవునిలో పెంచటం మీద ఆలోచన కలిగి ఉండాలి. ఏమంటే ఒక ముసలితనములో ఇస్తే దేవుని కొరకు గొప్పగా పెంచితే యవన కాలములో దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చినప్పుడు ఆ పిల్లల్ని ఎంత ప్రయోజకులు చేయాలో మీరు ఆలోచించండి. ఈరోజు కుటుంబాలలో బాధలు, ఈరోజు కుటుంబాలలో వేదనలు కలగటానికి కారణం మన పిల్లల్ని సరిగా మనం పెంచలేకపోవటం వలన ప్రేమన వారలారా. ఇప్పటికీ మనం ఏమనుకుంటామంటే మన పిల్లల పెంపకంలో వారికి డబ్బులు ఇస్తున్నాను, చదివిస్తున్నాను, వారికి ఆస్తులు సమకూర్చానన్న ఆలోచనతో మనం ఉంటున్నాం. కానీ ఇవన్నీ ఇస్తే గొప్ప వాళ్ళు అవుతారని నీకెవరు చెప్పారు? ఒకవేళ ఇవన్నీ ఇస్తే గొప్ప వాళ్ళు అవుతారనుకుంటే యేసుక్రీస్తుకు కోట్ల రూపాయలు ఇచ్చి తండ్రి ఈ భూమి మీదకి పంపించేవాడు. కానీ అలా జరగలేదే. మీరు ఆలోచించండి. నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకి గూళ్ళున్నవి, నాకు స్థలము లేదు అన్నాడు. మన పిల్లల పేరు మీద స్థలాలు కొని మనం సంతోషపడుతుంటాం. ఏమంటే డబ్బుంటే పిల్లల్ని గొప్ప వాళ్ళని చేయొచ్చు అనుకుంటాం. అది తప్పుడు ప్రేమన దేవుని పిల్లలారా. ఎందుకంటే ఆ సంపాదనలోనే భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళిపోయి పిల్లల్ని గాలి కొదిలేస్తున్నారు. అంటే దుష్టుడికి మనమే అప్పగిస్తున్నాం. వాడు స్నేహాలు, వాడు ఒంటరితనములో, వాడు మొబైల్లోనికి వెళ్ళి వాడు ఏం ఆలోచిస్తున్నాడో, ఏం చెయ్యాలనుకుంటున్నాడో మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం తెలుసంటే, నేను కష్టపడేది నా పిల్లల కోసమే కదా అనుకుంటాం. డబ్బిస్తే గొప్ప వాళ్ళు అవుతారని నీకెవరు చెప్పారు? ఒకవేళ అది అనుకుంటే యేసుక్రీస్తు కోట్ల రూపాయలున్న ధనవంతుల కుటుంబంలో పుట్టేవాడు. ఆయన ఎందుకు పశువుల తొట్టిలో పరుండబెట్టాలి, నాకు స్థలము లేదని ఆయన ఎందుకు ఒక పేదవాడిగానే ఆయన ఎదిగినట్లుగా లేఖనాలలో కనబడుతుంది కదా. దయచేసి మీరు ఆలోచించండి. భార్యాభర్తలుగా మన పిల్లల్ని దేవుని కొరకు పెంచటంతోనే ఏమండి మన జీవితం సార్థకత అవుతుంది. మన కుటుంబంలో ఆనందం వెళ్ళి విరుస్తుంది ప్రేమన వారలారా. అది లేకపోతే ఎన్నున్న పిల్లలు దేవునిలో ఎదగకపోతే వాళ్ళే ఎదురు తిరుగుతున్నప్పుడు కలిగే వేదన ఎక్కువ ప్రేమన వారలారా. 9 నెలలు మోసినప్పుడు కూడా ఏ తల్లి పిల్లలను బరువు అనుకోదు. కానీ వాడు ఎదిగిన తర్వాత ఒక్కొక్క మాట ఈ గుండెల్లో బరువు అయిపోతుంది ప్రేమన వారలారా. వాన్నే మోసిన తల్లి వాడి మాటల్ని విని ఇక భరించలేకపోయే స్థితి వచ్చింది ప్రేమన వారలారా. అల్లారముద్దుగా పెంచిన కూతురు నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నానప్పుడు ఏమండి ఆ తండ్రి పడే వేదన అంతా ఇంత కాదు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పిల్లల పెంపకం విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండటాన్ని బట్టేమో లేఖనాలలోనికి వెళ్ళి ఆలోచించాలి ప్రేమన వారు. జకరియా, ఎలిజబెత్ దంపతులు తమకివ్వబడిన కుమారుని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలా గొప్పవాడయ్యాడు అని అనేక సంగతులు లేఖనాల ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే క్రొత్త నిబంధన ప్రారంభంలో ఈ కుటుంబంలో మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఈ మొదటి దినమును దేవుని వాక్యాన్ని మీ హృదయంలో పెట్టండి. ఇంకా అనేక సంగతులు రేపటి దినం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ మాటలను నాయన నీ పిల్లల ముందు పరుస్తున్నావు నాయన. మరో మనస్సును నాయన కలిగి ఉండగలిగే ఆలోచనలోనికి తీసుకుని రండి. మా కుటుంబాలు మా మార్పుతోనే నాయన పునాదిగా నాయన నీలో కట్టుకోవాలి అన్న ఆలోచన నాయన అనేకులలో కలిగించండి. నిజంగా మాకు ఆదరణ కావాలి, మాకు విమోచన కావాలి. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించారు. ఆ ఆదరణలోనికి, ఆ విమోచనలోనికి వెళ్ళినైనా నీ సంకల్ప ప్రకారంగా మా కుటుంబాలను నిలబెట్టుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ మొదటి దినము నాయన నీ నడిపింపుకైనా మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిగిలిన 3 రోజులు కూడా నాయన నీకు మహిమకరంగా అనేక కుటుంబాలకు దీవెనకరంగా
సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగిస్తూ ముందుకు తీసుకొని వెళ్ళండి. ఈ పనులలో ప్రయాసపడుతున్న నీ పిల్లలందరినీ నాయన జ్ఞాపకం చేసుకున్నామని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ కూడి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును సంఘమునకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.